అవినీతి మీద మీరు ఫైట్ చేస్తూ ఉన్నారు, మీ అసోసియేషన్ మీ పార్టీ వాళ్ళు చేస్తూ ఉన్నప్పుడు ప్రజల నుంచి స్పందన ఎంతవరకు వస్తుంది? అనుకున్నంత మేర వాళ్ళ స్పందన కానీ సపోర్ట్ కానీ ఏదైనా ర్యాలీ చేయడం కానీ అట్లాంటిది ఏమైనా ఉందా? ప్రజలు అయితే కనుక మాకు మద్దతు తెలుపుతూనే ఉన్నారు సార్. మేము ఏ కార్యక్రమానికి ఇన్వైట్ చేసినా వస్తున్నారు. చాలా వరకు ఇక్కడ ఏం జరుగుతుందంటే యువత చాలామంది సాఫ్ట్వేర్ వాళ్ళకి ఉండేది, వారికి టైం లేకపోవడం వలన వారు రాలేకపోతున్నారు. కానీ వారిలో కూడా కొంతమంది వీలు చేసుకుని వస్తున్నారు. నార్మల్ పీపుల్ అయితే బిజినెస్ వాళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వస్తున్నారు. వారందరి మద్దతు మాకు ఉంది. మా ప్రతి పోరాటానికి వారు సహకరిస్తున్నారు. వారికి మేమైతే మీ తరపున ధన్యవాదాలు చెప్తున్నాం. ప్రజలందరికీ వారి సహాయ సహకారాలతో మేము ముందుకు పోగలుగుతున్నాం. మేము రాబోయే రోజు సోషల్ మీడియా ఉద్యమం ఏమైనా చేసే ఆలోచన ఏమైనా ఉందా? దోమల నివారణ కావచ్చు, మురుగునీటికి కావచ్చు, తాగునీటి అంశాల మీద ఏమైనా పెద్ద ర్యాలీ ఉన్న అసోసియేషన్లో ఉన్న అపార్ట్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ వీళ్ళంతా బయటకు వస్తే ఇక్కడ సిచ్యువేషన్ మారేటట్టు కనిపిస్తుంది. మీ ద్వారా నేను అందరికీ చెప్తున్నాను సార్, ప్రతి ఒక్కరూ మనసుకు పలాని సమస్య ఉందని మనం డిస్కస్ చేసుకోవడం కాదు. ఎవరైనా మంచి చేస్తామని పిలుపునిచ్చినప్పుడు వారితో మమేకం అయ్యేసి గొంతుగా ఎత్తి కంపల్సరీ ప్రశ్నించాలి. అది అధికారినైనా అవ్వచ్చు, రాజకీయ నాయకుడినైనా అవ్వచ్చు, అది ఏ పార్టీ వాడైనా కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు. ఎవరైనా సరే తప్పు చేస్తే ఇది తప్పు అనేది మనం ప్రశ్నించాలి కంపల్సరీ. ఎప్పుడైతే ప్రశ్నిస్తామో అప్పుడు అవతల వాడు భయపడతాడు. మనం ప్రశ్నించనంత కాలం మన మీదకి నాట్యమాడతాడు. అది కంపల్సరీ ప్రశ్నించాలి. యువత ముందుకు రావాలి. ఇంకా ఏమన్నా జనాల్ని కలుపుకొని, అంటే పార్టీ కార్యకర్తలు వీళ్ళని కాకుండా జనాలతో పాటు ఏమైనా కార్యక్రమం చేసే ఆలోచన ఏమైనా ఉందా? ఆ దిశగా ఏమైనా ఆలోచిస్తున్నారా మీరు? ఆలోచిస్తున్నాం, డెఫినెట్గా ఆలోచిస్తున్నాం. మేమైతే కనుక ఆల్రెడీ ఇంతకుముందు మేము చేసాము, చాలా కార్యక్రమాలు చేసాము. మాకు ప్రజల మద్దతు బాగా సంపూర్ణంగా ఉంది. మాకి ఇంకా ముందు కూడా మేము చేసే కార్యక్రమాలు కూడా వారి మద్దతు తప్పనిసరిగా ఉంటుందని మేము ఆశిస్తున్నాం.